ఏపీలో వాలంటీర్లపై అధికార పార్టీ వేధింపులు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించిన వాలంటీర్లపై స్థానిక నేతలు తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. మాట వింటే సరే, లేదంటే ఏ కారణం లేకుండానే వారిని తొలగిస్తున్నారు. విజయనగరం జిల్లాలోనూ ఓ వాలంటీర్ ఇలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. బలిజిపేట మండలం మిర్తివలస గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న రాము తనను స్థానిక నేతల ఒత్తిడితో అధికారులు అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్థానిక నేతల ప్రమేయం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా తన పరిధిలోని 50 ఇళ్లకు కరోనా భృతి డబ్బులు అందించడంతో తనపై కోపం పెంచుకున్నారని ఆరోపిస్తున్నాడు అతను. అంతేకాదు, మిడ్ డే మీల్స్లో భాగంగా గుడ్లను వారి సమక్షంలో పంచలేదని కక్షగట్టి అధికారులతో చెప్పి తొలగించారని ఆరోపిస్తున్నాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలి. ఊళ్ళో అనేక సమస్యలు పట్టించుకోవడం రాజకీయ వేదికలు ఆపాలి. రాము కుటుంబంపై రాజకీయ వేదిక ఊళ్ళో ఉన్న నాయకులు మాత్రం మా వైసీపీ నాయకులతోనే ఉండాలి, వైసీపీ వాళ్ళతోనే చేయలేదు కూడా అని చెప్పేసి చేస్తున్నారు. ఇక టీడీపీ వాళ్ళు నాకున్న 50 ఏళ్ళు కూడా టీడీపీ వాళ్ళే. వాళ్ళకి న్యాయం చేయాలంటే వీళ్ళేమో న్యాయం చేయకూడదు. వాళ్ళకి పెన్షన్ 60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి కూడా పెన్షన్ పెట్టమంటే గవర్నమెంట్ పెట్టమంటే వీళ్ళు మాత్రం పెన్షన్ పెట్టకూడదు. వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు మన మనుషులు కాదు అని చెప్పేసి వీళ్ళు ప్రతిదీ కూడా రాజకీయం చేస్తున్నారు. మా పైన అధికారులు ఏమో పెట్టనని చెప్పినా సరే ఊళ్ళో నాయకులు మాత్రం రాజకీయ ఒత్తిడి చేసి మమ్మల్ని ఏమో ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు. నా వాలంటీర్ తొలగింపు కూడా నా 50 పరిధులు అందరూ కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పేసి వాళ్ళు నాకంటూ భరోసా ఇచ్చినా సరే నా ఊరు నాయకులు మాత్రం దీన్ని తీసేయాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ నుంచి నన్ను తీసేశారు. ఏదో ఊరు వెళ్ళాక ఆచాడు అన్ని కూడా అవసరంగా ఆదుకుంటాడు మమ్మల్ని. ఈ రోజు మాకు డబ్బులు లేవు, బియ్యం లేవు, పెన్షన్ లేవు, నీళ్ళు వేటి లేకంట మా వాలంటీర్ తీశారు. మమ్మల్ని అనాథం చేశారు. మాకు ఏటి అందుబాటులో లేవు. ఇప్పుడు మేము ఎవరు పట్టుకుని ఏడు చేస్తాం. మా వాలంటీర్ అన్ని ముందు కూడా మాకు చెప్పుకోడు. ఫలానా టైం బియ్యం వస్తాయి, పాడలు జాగ్రత్త డబ్బులు సంపాదించుకుని ఉండండి. ఫలానా కాడికి ఏదో క్యాంప్ వేసి మీరు వెళ్ళకండి, పరిస్థితి రాష్ట్రం మీద ఉంది, మన అందరం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అన్ని ముందు కూడా చేసాడు. ఈ రోజు అలాంటి వాలంటీర్ తీసారంటే మేము ఒప్పము. మా వాలంటీర్ మాకు చేస్తేనే మేము ఒప్పుకుంటాం. కాకపోతే మేము పత్ర బాధలు ఉండాలి, ఉండిపోతుంది. కానీ మా వాలంటీర్ మాకు కావాలి. ఈ కోణంలోనే 150 ఇళ్ళు ఉన్నాయి. ఒకరికి కూడా నీళ్ళు లేవు. 2 రోజులకు ఒకసారి 2 కొండలు నీళ్ళు ఇస్తాను. చెరువు లేదు, ఏ ఆధారం లేదు. శాఖల వాళ్ళు నెలకు ఒకసారి ఇస్తాను. మా బట్టల పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, మా పశువులు, మా గొర్రెలు, మా గొడ్ల పరిస్థితి. కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వాలంటీర్ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా, వైఎస్ఆర్ పార్టీకే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందులో ఉదాహరణ మిర్తివలస వాలంటీర్ని రాముని తొలగించడం, ఇది చాలా దుర్మార్గం. మేము సిఐటిగా ఈ మిర్తివలసలో అన్ని కుటుంబాలని ఎంక్వైరీ చేశాం. వాలంటీర్ రాము చాలా మంచి వ్యక్తి, మాకు అన్ని సమస్యల్లో కానీ అన్ని విషయాలు కానీ అందుబాటులో ఉంటున్నాడని చెప్పారు.